హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కదండి. ఈసారి పండగకైతే ఎప్పుడు శనగపప్పుతోని చేసే జంతికలు కాకుండా ఇలాగా ఈసారి వెరైటీగా ట్రై చేయండి. పుట్నాల పప్పుతోని చాలా అంటే చాలా బాగా వస్తుందండి. గుల్లలు గుల్లలుగా క్రిస్పీగా కారం కారంగా జంతికలు చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఈసారి పండగకైతే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనం ఈ జంతికని ఎలా చేయాలనేది చూద్దామండి వీడియోలోకి వెళ్ళి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని, ఈ గ్లాస్ ఉంది కదండి, ఇది 1/2 కిలో వస్తుందండి. ఇందులో ఈ గ్లాస్తోనే నేను మెజర్మెంట్ అనేది చేస్తాను. ఈ గ్లాస్తోని 1 గ్లాసు పుట్నాల పప్పు తీసుకోవాలి. చూసారు కదా, 1 గ్లాస్ అయితే పుట్నాల పప్పునైతే నేను తీసుకున్నానండి. వీటినైతే మిక్సీ జార్లో వేసి మెత్తగా ఫైన్ గ్రైండ్ లాగా అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము పుట్నాల పప్పుని అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలాగ మెత్తగా చేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద బేషన్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మనము మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా పుట్నాల పప్పుని, దాన్ని అయితే జల్లించుకుందాము. ఈ విధంగా జల్లెడైతే పట్టేసుకోవాలి పిండిని. ఇలా పట్టడం వలన ఏంటంటే జంతికలు అనేది గుల్లలు గుల్లలుగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం పుట్నాల పప్పుని ఈ విధంగా జల్లించుకోవాలి. చూసారు కదా, కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి ఉండేసరికి గుల్లలు గుల్లలుగా రావన్నమాట జంతికలు అనేవి. ఇప్పుడు సేమ్ గ్లాస్తోనే నేను 3 కప్స్ బియ్యం పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇది కొన్న బియ్యం పిండి కాదండి, పట్టించిందంటే బాగుంటుందండి టేస్ట్ కొన్నదానికంటే. ఈ విధంగా పుట్నాల పప్పు పిండిని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూను వామ్ అయితే తీసుకున్నాను. దాన్ని కొంచెం ఇలా మెదిపేసి వేసుకుంటే కనుక ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలాగ క్రష్ చేసి అయితే వేసేసుకోండి ఓమా అనేది. ఇప్పుడు మనం ఇందులోకి 1.5 టేబుల్ స్పూను సాల్ట్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూను కారం వేసుకుందాము. చిన్న లిటిల్ బిట్ పసుపు వేసుకున్నానండి, కొంచెం కలర్ కోసము. ఇప్పుడు ఈ వేసుకున్న మసాలా అంతా కలిసేలాగా స్పూన్తోని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తము కలిపేసుకొని ఇప్పుడు వేడి వేడి కాగిన ఆయిల్ అయితే ఈ విధంగా పిండిలో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే జంతికలు అనేది కరకరలాడుతూ గుల్లలు గుల్లలుగా వస్తుంది. ఇప్పుడు మనము వేడి వేడి నూనె కాబట్టి కాలుతుంది, స్పూన్తోనే కలిపేసుకోండి. ఈ విధంగా ఒక్కసారి స్పూన్తోనంతా ఇలా కలిపేసుకోవాలండి పిండినంతా. ఇప్పుడు మనము స్పూన్ తీసేసి చేయితోనే కలిపేసుకుందాము. ఆ ఆయిల్ అనేది పిండికి మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. వేడి ఆయిల్ వేసి చాలా బాగా వస్తుంది, దాని డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి వేడి ఆయిల్ వేసి చేయడం వలన. ఇప్పుడు మనము పిండిలోకి, నేనైతే కనుక ఏ పిండి వంటలు చేసినా గోరువెచ్చని నీళ్ళతోనైతే కలుపుతానండి పిండిని, చాలా బాగా వస్తుంది. ఇలాగ కొంచెం కొంచెం నీళ్ళు అనేది పోసుకుంటూ మనం సాఫ్ట్గా పిండిని అనేది కలుపుకోవాలండి. మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి మనకి జంతికలు అనేది. మనం ఎంత బాగా స్మూత్గా కలుపుకుంటే జంతికలు కూడా అంత బాగా వస్తుంది. దీన్ని కలిపిన పిండినంతా ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వండి. ఇలా 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం వలన కొంచెం బాగా మసాలా అనేది బాగా పట్టేస్తుందండి. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇలాంటి జంతికల గుట్టను అయితే యూస్ చేస్తున్నానండి. ఇందులో నేను 2 టైప్స్ చేస్తున్నాను. ఒకటి సన్నగా, ఇంకొకటి ఇలా 3 హోల్స్ ఉన్నది. ఇవి 2 యూస్ చేసి చేస్తానండి. పెద్దదైతే 3 హోల్స్ పెట్టేసుకుంటున్నాను.
కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే కనుక ఈజీగా ప్రెస్ అవుతుంది. ఇలా లోపట కూడా కొంచెం ఆయిల్ అనేది ఇలాగా రుద్దేసుకోండి. ఈ విధంగా లోపట రుద్దేసుకోండి. ఇప్పుడు మనమే ఇలా ఆయిల్ పెట్టుకోవడం వలన అంటే ఈజీగా దిగుతుందన్నమాట పిండి అనేది. ఫస్ట్ టైము, ప్రతిసారి కాదు, ఫస్ట్ టైం పెట్టేటప్పుడు అలాగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి. ఇంకొక దాన్ని కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మనం కలిపిన పిండి ఉంటుంది కదండి, ఇప్పుడు మనమే ఈ విధంగా రోల్స్ చేసుకుంటూ ఈ గొట్టంలోకి వేసేసుకోవాలి కలిపిన పిండినంతా. 3 వాయిల్ అయితే వస్తుందండి. 3 వాయిలకి సరిపడా పిండిని అయితే ఇలా గొట్టంలో వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ అయితే కాగుతుందండి కదండి, కాగిందా లేదా అనేది చిన్న వేసి చూద్దాం. ఆయిల్ అయితే కాగేసింది. ఇప్పుడు మనము జంతికలు అనేది ఇందులోకి వేసేద్దాము. ఒక్కసారి పుట్నాల పప్పుతోనైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఒక సైడ్ అయితే ఆల్మోస్ట్ కాగేసిందండి. దీన్ని ఇంకొక సైడే తిప్పేసుకుందాము. ఇంకొక వైపు కూడా వేగాలి కదా. ఎప్పుడు ఒకేలాగా కాకుండా నేను చెప్పిన మెథడ్ కనుక చేస్తే కనుక చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే వదలకుండా తినేస్తారండి ఇష్టంగా, అంత బాగుంటుంది. మినపప్పుతో కూడా చేసుకోవచ్చు, పుట్నాల పప్పుతో చేసుకోవచ్చు. శనగపప్పు ఏంటంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదా. ఎప్పుడు దాంతో కాకుండా ఇలాగ మినపప్పుతోని, పుట్నాల పప్పుతోని ఇలా వెరైటీగా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ బాక్స్లో కూడా వేసేసుకోవచ్చు స్నాక్స్ లాగా పిల్లలకి. వాళ్ళే వేయమని చెప్తారు, అంత టేస్ట్ అంత బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు ఇలా వెరైటీ పిల్లలకైతే చేసి పెట్టండి. ఎప్పుడు బోర్ కొట్టకుండా చక్కగా తినేస్తారు. నెక్స్ట్ టైం ఇవ్వేనా అనకుండా మంచిగా తినేస్తారన్నమాట. ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఒక సైడ్ అయితే వేగిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మామూలు సన్నదండి, సన్న పూసలు వేసుకున్నాను. అవి కొన్ని ఇవి కొన్ని చేశాను. పిల్లలు టీలో కూడా ఇష్టంగా తింటారండి ఇవి. అప్పుడప్పుడు ఎప్పుడైనా టీలో కూడా బాగుంటుంది. ఎప్పుడు టిఫిన్ చేసుకున్నప్పుడు ఇలా టీలో కూడా ముంచేసుకొని తింటే కూడా బాగుంటుంది జంతికలు అనేవి. ఇలాగా మొత్తము తీసేసుకోవాలి. నా అప్పాలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా జంతికలు. కొన్ని ఇలా చేశాను, కొన్ని లావుటీ చేశాను. చూసారు ఇలాగా మెదపంగానే చక్కగా మెదిపోతుంది, అంత క్రిస్పీగా వస్తుందండి. చాలా బాగుంటుంది, కారంగా. చూసారు కదా ఏ విధంగా బాగా మంచిగా ఫ్రై అయిపోయాయి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవి కూడా చూసారా ఎంత చక్కగా కాగాయో, కలర్ కూడా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చాయండి. మీకు చూపిస్తాను చూడండి. గుల్లలుగా ఇలా మధ్యలో హోల్స్ లాగా ఇలా వస్తే గుల్లలుగా వచ్చినట్టు. చూసారు కదా. ఒక్కసారి ఇది చూడండి ఎంత చక్కగా వేగాయో, ఎంత క్రిస్పీగా వేగాయో. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ పండగకి అయితే ఇలా ట్రై చేసి చూడండి వెరైటీగా.
మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఇష్టపడతారండి. నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.